ఉద్దండ్రాయనిపాలెంలో ఇసుకపల్లి రాజు అనే వ్యక్తిపై జరిపిన దాడి కేసులో వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ను తుళ్లూరు పోలీసులు 3 రోజుల పాటు కస్టడీకి తీసుకున్న విషయం విదితమే. కాగా పోలీస్ కస్టడీ గడువు ముగియడంతో శనివారం నందిగం సురేష్ను తుళ్లూరు పోలీసులు భారీ బందోబస్తు మధ్య మంగళగిరి కోర్టుకు తరలించారు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం నందిగం సురేష్ను పోలీసులు మంగళగిరి కోర్టు నుంచి గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ సందర్భంగా నందిగం సురేష్ తరపు న్యాయవాది చిరంజీవి మీడియాతో మాట్లాడారు. పోలీస్ కస్టడీ నందిగం సురేష్ గారిది ఈ రోజుతో అయిపోయింది. ఈ 3 రోజులు కూడా నందిగం సురేష్ని మెంటల్గా చాలా ఇబ్బంది పెట్టారు. అలాగే లాకప్లో పెట్టి డార్క్ రూమ్లో పెట్టి మినిమం మనిషికి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ కూడా ఇవ్వలేదు. అతను ఎక్స్ఎంపీ, అది పక్కన పెడితే కనీసం మనిషిలా కూడా ఈ పోలీసులు గౌరవించలేదు. ఈ పోలీసులు చేసిన ఇల్ ట్రీట్మెంట్ అంతా మేము ఛాలెంజ్ చేసి ఒక పిటిషన్ రూపంలో చేసాము. ఇవన్నీ ఖచ్చితంగా ఈ పోలీసులు చేసింది, కోర్టు చేసింది, హైకోర్టులో కంటెంప్ట్ కోర్టు వేసి మేము ఛాలెంజ్ చేస్తాం. మళ్ళీ రిమాండ్ ఇచ్చారు. దీంట్లోనే ఉంది. అవదుగా నేను చేస్తాగా. చాలే కాపు మీరు శివరాం కృష్ణ వదిలే